చేశారు. అలాగే ఇంకొక కార్యక్రమం ఏంటంటే పేదలందరికీ అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్లు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మంచి కార్యక్రమాలన్నీ మీ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మనకందరికీ తెలియజేస్తారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ నేలపొగల ప్రజలందరికీ కూడా నమస్కారం. అలాగే ఇది మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడతారండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు పూజనీయులైన పులపర్తి రామాజీ గారికి, అదే జనసేన కూటమికి మొత్తం ఎమ్మెల్యే అంజిబాబు గారికి, అలాగే పెద్దలందరికీ, అలాగే నేలపొగలు ప్రజలకు, అలాగే వీరవాసరం మండలం కూటమి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 100 రోజులు మనకున్న సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరికి ఇప్పుడు ఒక 6 పథకాలు మీకు ఇచ్చే ఏమన్నా చెప్పేది ఉన్నది. ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకులు ఉంటే ఎలా ప్రజలు స్పందిస్తారో అన్నది మనం ఈ 100 రోజుల్లో చూసాము. ఎందుకంటే మన రాష్ట్రానికి ఎన్నో విపత్తులు వచ్చినాయి. అది ప్రజలు ఇది మనది మనం ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లోంచే ఉత్సాహంగా ఎవరి కాళ్ళే ఆ డబ్బులు సొంతంగా ప్రభుత్వం ఏదో చేస్తుందని ఇదివరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు మేమున్నాం అని ప్రతి ఒక్కరు కదిలి మనకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ ఆదుకోవడం అన్నది ఒక మంచి ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పేసి ఈ 100 రోజుల్లోనే నిరూపించారు. ఎందుకంటే ఈ కళ్యాణ్ గారు అని చంద్రబాబు గారిని అవలంబిస్తున్న నువ్వు కొడితే కొట్టు అని కాకుండా అలాగే అంజబాబు గారు ఆదర్శాలు కూడా తీసుకున్నట్టున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తున్నారు. కాబట్టి మనం ఈ 100 రోజుల్లోనే ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోవడం, అది ప్రజల ద్వారా. అదే ఇది వరకు ఒక అమ్మఒడి ఒక 15 రోజులు రాకపోతే అమ్మనా బుట్టులు తిట్టి ప్రజలు అమ్మఒడి మేము ఇవ్వలేమంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మంచి ప్రభుత్వం మనకు ఏదైనా సాయం చేస్తారో చూస్తారని చెప్పేసి మనసులో మంచి ఉద్దేశంతోనే ఈ 161 మందిని నెగ్గించడం కూడా ఎవరికి అనుకోకుండా అంత మెజార్టీలు ఇచ్చి ప్రజలు ఉండటం వల్లే మన విజయవాడలో అన్ని ఇబ్బందులు పడినా కూడా స్వచ్ఛందంగా గవర్నమెంట్ చేసేది 10% అయితే 90% పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇస్తే ప్రజలందరూ కోట్ల రూపాయలు ఇచ్చి ప్రజలను ఆదుకోవడంలో ముందు నడిపే నాయకులు ఉండటం వల్ల ఇలా మంచి జరిగిందని చెప్పేసి ఈ 100 రోజులు ఫంక్షన్ మనం ప్రజలు తెలియడం కోసం, అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. కాబట్టి మనలాంటి వాళ్ళు ఈ సభలో ఉన్న వాళ్ళు కూడా 10 మందికి ఇంకొక 2-3 చెప్పి మనం ఇలా ఉండాలని చెప్పేసి నడవరకు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే సీఎం గారు అని డిప్యూటీ సీఎం గారు అని వాళ్ళు ఈ మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కోరుకున్నారు. అందువల్ల మేము అందరం వచ్చి విషయం తెలియజేస్తున్నాము. దీనికోసం అందరూ కూడా, అందుకని చాలా మంది ఉన్నారు మాట్లాడవలసింది, నేనే ఇలా ఏదో మాట్లాడేస్తూ ఉంటే బాగుంది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల పరిపాలనలో ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడుస్తుంది, 2019 ముందర ఎటువంటి రాక్షస ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం నడిచింది, 2019 తర్వాత, అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు నాయకత్వంలో ఎటువంటి ప్రభుత్వం నడుతుందనేది విషయం మీద మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ కార్యక్రమంగా అందరినీ కూడా కూటమి నాయకులు కలిపి కార్యక్రమం చేసిన దానికి మన శాసనసభ నాయకత్వంలో జరుగుతున్న వీరాశ్రమం వల్ల నేలపౌలు జరిగే కార్యక్రమానికి మండల నాయకులకి, కూటమి నాయకులకి, అధికారులకి, గ్రామ ప్రజలకి అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు జరిపాం.
ప్రతి గ్రామంలో వర్గాలు కానీ మళ్ళీ ఇంకో పార్టీలు కానీ అతీతంగా ఏ విధంగా కార్యక్రమాలు చేస్తామనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మన 2019 వరకు శాసనసభ్యులు అంజబాబు గారు 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా పరిపాలన చేశారు. 2019 నుంచి 24 వరకు ఎంత దుర్మార్గంగా మరి ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో కార్యక్రమం నేను మీ అందరూ తెలుసు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మరి వీరాస్త్రం మండలంలో ఎంపీపీ జడ్పీటీసీ గెలిస్తే అది ప్రతిపక్ష నాయకులు అని చెప్పి వ్యక్తిగతమైన దేశంతో ఆ రోజు ఆ శాసనసభ్యులు వాళ్ళని వేదిక మీద పిలవకుండా ఎక్కడో వెనకాల కూర్చోబెట్టి వాళ్ళని మానసికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వ్యక్తి అయినా ఈ రోజు చూడని మొన్న ఎలక్షన్లో శాసనసభ్యుల వారికి కూటమికి వ్యతిరేకంగా పనిచేసినా సరే ఈ గ్రామ సర్పంచ్ని మరి తీసుకొచ్చి ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టామంటే అది మన ఎన్డీఏ గవర్నమెంట్ మన నాయకులు శాసనసభ్యులు అన్ని వరకు గొప్ప తెలియజేస్తున్నాం. ఇటువంటి ప్రజాస్వామ్యం ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఇక్కడ శాసనసభ్యులు మన చేతిలో ఉంటుంది తప్ప వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీ దుర్మార్గుల చేతిలో ఎప్పుడు కూడా ప్రజల్ని రక్షించే నాయకులే తప్ప ప్రజలను రక్షించే నాయకుల గతంలో ఎప్పుడు కూడా ఎన్డీఏ నాయకులు అంటే శాంతియుతంగా ప్రజలకు ఏది కావాలంటే అదే చేసే మనుషులు. కాబట్టి ఈ రోజు మనకి ప్రభుత్వం ఇంత మెజార్టీతో వచ్చిందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ 100 రోజుల ప్రభుత్వం గ్రామంలో ఈ ప్రతి గ్రామంలో సచివాలయ పరిధిలో సచివాలయ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిపి అలాగే కూటమి నాయకులతో కలిపి ఈ 100 రోజులు చేసిన మన విజయాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పాలని బాధ్యత అందరికీ ఉంది. 7 రోజులు ఇక్కడ మాకు చెప్తారు ఎన్ని కార్యక్రమాలు చేసాం అనేది. అవన్నీ కూడా మీరు ఎన్ని ప్రతి మనిషికి చెప్పే విధంగా చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ భారతదేశంలోనే గొప్ప చరిత్ర సృష్టించాలని రాబోయే రోజులని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ అలాగే శాసనసభ్యులు అంజబాబు గారు అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారు కూడా నాయకత్వంలో మన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉత్తమ నియోజకవర్గం ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన ఈ కార్యక్రమం చేసుకుందాం. ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా శాసనసభ్యులు కృషి చేస్తున్నారు. ఆ కార్యక్రమం అన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం పెద్దలందరూ కూడా ఆశపడుతూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు. మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతం నాయకులు అంజబాబు గారికి, అదేవిధంగా వేదిక నుంచి అధికారులకు, కూటమి నాయకులందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ అదే ముఖ్యంగా నేలపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అని ఒకసారి మనం ఆలోచన చేస్తే కేవలం ఆ రోజు మనకి 2019 నుంచి 2024 వరకు మనం పడ్డ కష్టాలు, మనం పడ్డ బాధలు, మరి అనిశ్చయత ధోరణితోటి సాగించినటువంటి రాక్షసుల పాలనకి మీరందరూ కూడా నిరంభించి మన భీమవరం నుంచి మరి ఇప్పటి వరకు కనీవినటువంటి రీతిలో 67 మెజార్టీతోటి ఇంతకుముందు జరగలేదు, ఇంతకుముందు జరగలేదు. అటువంటి మెజార్టీతో గెలిపించి మీరందరూ కూడా మన ప్రభుత్వం ప్రజాపాలన కావాలని చెప్పి మీరు ఏం కోరుకున్నారో ఆ దిశగా మరి తన వ్యక్తిగత స్వార్థాన్ని, రాజకీయ జీవితాన్ని కూడా పనంగా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి విముక్తి కలిగించిన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మరి తనకు తాను తగ్గించుకొని కూటమి ఏర్పడాలి, అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన కూటమి ఏర్పడి ప్రజాపాలన అందించాలని చెప్పి ఆ రోజు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారో మరి దానికి అందరూ కూడా కొత్తపడి మరి అందరూ కూడా మద్దతు తెలిపి అఖండ మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా 100 రోజుల పాలనలో మాట వచ్చిన ప్రకారం ప్రతి యువతాతలకు కూడా మరి పెన్షన్ ఆదాయం ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి ఏం జరిగిందంటే ప్రభుత్వంలో ఏం జరగబోతుంది అనేది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి గురించి మన అధికారం ఉన్నా లేకపోయినా మంచి మనసు ఉంది. ఆ మనసు ఎందుకంటే పదవులు లేనప్పుడు కరోనా రైతులకి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న రైతులకి 1,00,000 రూపాయలు, సుమారు 30 కోట్ల రూపాయలు ఏ విధంగా అందించారో అదేవిధంగా జరుగుతున్న మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, కోళ్ళనాగేశ్వరరావు గారికి, చంద్రమల చంద్రశేఖర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి,
మిగతా కూటమి నాయకులకు, వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారాలండి. మరి గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటో మనం దాదాపుగా మర్చిపోయిన పరిస్థితి. గతుకుల రోడ్లు ప్రయాణం చేద్దామంటే ఆ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అదంతా మనకు తెలిసిన విషయమే. అలాగే మరి ఉద్యోగస్తులందరూ దాదాపుగా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, జీతాలు ఎప్పుడు వస్తాయా, సరుకులు కొనుక్కోవడం, పాల బిల్లు, ఇంటి బిల్లు అవన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటారు. అలాంటిది గడిచిన 5 సంవత్సరాలుగా జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చిన తర్వాత అమ్మయ్య వచ్చింది అని అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ, ఉద్యోగస్తులందరూ కూడా గడిపారు. అలాగే జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, దాని ఊసెత్తిన పాపాన్ని పోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి ఉద్యోగాల రూపకల్పనకు నడుము బిగించారు. అలాగే పేదలందరూ కూడా ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటినీ మూయించేసి తెరిచిన వాటి మీద వాళ్ళ వైసీపీ కార్యకర్తలతో దాడి చేయించి ఎన్నో దౌర్జన్యాలు సాగించారు. మరి ఇప్పుడు 175 అన్నా క్యాంటీన్లు ఇప్పుడు పేదల కోసం వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి అన్ని పంచాయతీలకి కూడా గ్రామ సభ జరిగేటట్టు చూసి గ్రామస్తులకి ఏం కావాలో అది ఆ అర్జీలను స్వీకరించి వాళ్ళ సమస్యలను తీర్చడానికి నడుం బిగించారు. దీనికి గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారు వచ్చి ఆయనకి అవార్డు ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి మనందరం కూడా సంతోషించాలి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇద్దరు వ్యక్తులు మనకు నాయకులుగా ఉండడం, దాచుకో అనే కాన్సెప్ట్ కాకుండా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేసే విధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మనకు నాయకులుగా అవడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. అందుకని ఇది మంచి ప్రభుత్వం అని గర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇది వచ్చిన వెంటనే మన ప్రభుత్వం, మన ఎన్డీఏ గవర్నమెంట్ 4,000 రూపాయలు పెన్షన్ చేయడం వల్ల ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది. అదేవిధంగా మన రీసర్వేకి సంబంధించి ఒక కార్యక్రమం, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది రద్దు చేశారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అయింది. అదేవిధంగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. అదే తర్వాత తొలిసారిగా శాసనసభ్యులు ప్రభుత్వ రామాంజనేయులు గారు ఈ గ్రామాన్ని రావటం గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీడీపీ గారికి, ఎంపీపీ గారికి, కోవల నాగేశ్వరరావు గారు, జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ శేఖర్ గారికి అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భానువర్మ గారికి, అలాగే ఎండిఓ గారికి, అలాగే శత్రువుని మిత్రులుగా భావించి మంచి మనసున్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజలి గారికి, అలాగే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, అలాగే వేదికని అలంకరించిన ప్రభుత్వ అధికారులకి, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈ గ్రామ ప్రజలకి నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులకు కూడా తెలుసు నేనంటే ఏంటన్నది. విషయం ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని నడపాలి. అది ఎన్డీఏ గవర్నమెంట్ 2014 నుంచి 18 వరకు నడిచినప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని నడిపింది.
తక్కువ అప్పులు చేసి అభివృద్ధి పదంగా తీసుకెళ్ళింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ 100 రోజులు పూర్తి చేసింది. మీకు ఆల్రెడీ పెద్దలు చెప్పారు సంక్షేమ పథకాలు ఏమేమి జరుగుతున్నాయన్నది, ఏ విధంగా జరుగుతున్నాయన్నది. రాబోయే కాలంలో ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో బాగా ఎన్నో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలతో పాటుగా మనకి అభివృద్ధి చెందే విధంగా అమరావతిని క్యాపిటల్గా తీసుకుని అమరావతి అభివృద్ధి చేస్తూ అమరావతి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనకి ప్రజలకి సంక్షేమంగా ఖర్చు చేసే విధంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ప్రీతమ నాయకులు మోడీ గారు కిందనున్నటువంటి పురంధేశ్వరి గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాలు మనకి అభివృద్ధి సంక్షేమాలు పథకాలు అలా నడుస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కదంటే అభివృద్ధి కావాలి, మనకి ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ ఏ విధంగా తెచ్చుకోవాలన్నది మన ఎన్డీఏ గవర్నమెంట్ మంచి ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. అది 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం పెట్టుకున్న ఈ మీటింగ్ రాబోయే కాలంలో సంవత్సరం పూర్తయిన తర్వాత మనకి అభివృద్ధి ఎంత జరిగిందన్నది చర్చించుకోవాలి. అది బేస్ చేసుకుని నేను మాట్లాడుతాను. ఈ అవకాశం నమస్కారం. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైన సందర్భంగా మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అవునా కాదా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మీకు ఈ 100 రోజుల్లో ఏమేం చేశారు ఈ ప్రోగ్రాం నిమిత్తం మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంజుబాబు గారు మీ అందరికీ వివరిస్తారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన అంజుబాబు గారికి అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న కూటమి నాయకులకు అలాగే ఈరవాసం మండల నేలపురోగుల గ్రామంలో ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, వేదిక అందించినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామస్తులు సోదరిమందరికీ కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురయ్యేమో రైతులని, మహిళలను అందరూ కూడా అభివృద్ధి అన్నది లేకుండా ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరంతా కూడా గెలిపించడం జరిగింది. ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేశారో ఎన్డీఏ కూటమి ఆ విధంగా అన్ని వాగ్దానాలను నిలబెట్టుకోవడం జరిగింది. పెన్షన్లు అవనండి, అన్న క్యాంటీన్లు అవనండి, అలాగే రేపు దీపావళికి ఉచిత గ్యాస్ పంపిణీ సిలిండర్ ఇవ్వడం కానీ, అలాగే ఈ 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. చేసిన గౌరవనీయులు, పెద్దలు, పూజలు మన భీమవరం నియోజకవర్గమైనటువంటి పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులకి, అలాగే ప్రభుత్వ అధికారులకి, ఇక్కడ ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలకి, మన నేలపూల గ్రామ పెద్దలకి, మహిళలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మనం నిజంగా మనందరూ కూడా చాలా అదృష్టంగా భావించిన రోజులు 5 సంవత్సరాలు చాలా నరకం అనిపించాం. ఒక పిల్లల చదువులు ఏంటి, ఒక పిల్లల ఉద్యోగాలు ఏంటి, అన్నింటిలో కూడా మన రాష్ట్రం అలోకాపాదాలు అయిపోయి అమరావతిని ఒక ఇటుక ముక్క కూడా ఏకంట నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడి పార్టీ విడాలని నేను 12 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశాను. కానీ మన అంజుబాబు గారికి రుణం నేను ఎలా తీర్చుకోవాలని చూస్తే ఈ అవకాశం నాకు వచ్చింది. 2014లో నేను సర్పంచ్గా మీరందరూ నన్ను ఆశీర్వాదంగా నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో నేనున్నా. మన అంజుబాబు గారు మహానుభావుడు పార్టీకి అతీతంగా మన ఊరికి 1,20,00,000 తారు రోడ్డు ఇచ్చారు.
అలాగే చెన్నాడు చెరువుకి 1,10,00,000 రోడ్డు ఇచ్చారు. అలాగే ఎన్నో ప్రభుత్వ సిమెంట్ రోడ్లు ఇచ్చారు. అలాగే మన ఎంపీ గారు సీతామోహన్ సింగ్ గారు 20 లక్షలు గ్రాంట్ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసాం. 2019 నుంచి 24 వరకు కూడా ఇప్పుడు మన భానువర్మ గారు 21లో మన ఇనమస్ గా మన ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. కానీ సర్పంచ్ గారికి అధికారాలు కోల్పోయేలా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ సర్పంచ్ కూడా అధికారాలు లేవు, సిల్లు గవ్వలేదు. పంచాయతీలో ఎలా చేస్తారు వాళ్ళు పని? అందుకే మన 5 సంవత్సరాలు నరగొనిపించాం. కానీ 30 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు మన గ్రాంట్ వచ్చింది. నేను మొత్తం సర్వే చేస్తే మన ఊరికి. అలాగే 2014 నుంచి 19 వరకు 2,30,00,000 ఇచ్చారు. మన మహానుభావుడు ఆ రుణం మనం తీర్చుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్లో నగ్గించాం. ఆ రుణం ఇంకా మనం ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. మన గ్రామానికి ఈశాన్యమూలైనటువంటి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరిగా కొట్టారు. ఆ రోజు మేము మహిళలందరూ ఆశీర్వాదం అందుకున్నారు. ఆ ఆశీర్వాదంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. మనందరూ కష్టపడిన వల్లనే ఆయన రోజు ఇవాళ సీట్లో కూర్చోవడం జరిగింది. మన నియోజకవర్గం మంచి మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీ ఇచ్చి మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని మంచి డెవలప్మెంట్ చేసి, మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్, మా సర్పంచ్ గారు మీకు వినతి పత్రం ఇస్తారు. అవన్నీ కూడా మీరు ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ అవన్నీ కూడా చేస్తారని మా ఆశీర్వాదంతో ఇప్పుడు మన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయంలో అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీ వారికి, అలాగే గ్రామ సర్పంచ్, అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే అంజిబాబు గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర నాయకులకు నా ధన్యవాదములు. ఈరోజు వక్తలందరూ సామాజిక బాధలు వాటిని తీర్చడం చెప్పుకొచ్చారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా మనం పరిపాలన చూసాం. నేను ఎంఏగా చేసి రిటైర్ అయ్యాను. ఎమ్మెల్యే గారికి తెలుసును. అయితే ప్రజానురోధకంగా పరిపాలించినటువంటి నాయకుల్ని ప్రజలు హర్షిస్తారు. మొన్న గతంలో ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి రిజల్ట్సే, ఫలితాలే మనకి నిదర్శనం. అందుచేత ప్రజలు, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వ నాయకులు ప్రజలు మెరుగు కోరాలి, అట్లాగే ప్రజలు నాయకుల్ని గౌరవించాలి. ఇది నా ధర్మం. గత ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఎప్పుడు కూడా అలా చూసేవాళ్ళం, ఆ 2-3లో ఉండేది. అయితే ఈనాడు మన ప్రభుత్వం చూసేవాడికి ఇలా చూసుకోవాల్సి వచ్చింది. ఏ రోజు అప్పులు చేస్తారో మనకే తెలీదు. ఇక మా జీతపత్యాల గురించి ఇంతకు ముందు ఎవరో చెప్పారు. ప్రతి మంగళవారం ఎప్పుడు ప్రభుత్వం అప్పు చేస్తుందా, ప్రతి మంగళవారం అప్పు చేసింది మన జీతం పడుతుందరా అనుకునేవాళ్ళు. నిజంగా అంతే. అంతకుముందు ప్రతి 1వ తారీఖుని జీతం వచ్చేది. అంటే అది ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యి ప్రతి పార్టీ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోను ప్రకటిస్తూ చేసినటువంటి ఈ పింఛన్ సభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి, అలానే జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, తర్వాత వివిధ పెద్దలు అందరికీ కూడా, అధికారులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల ముందుకి రావాలి అని అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో ఇప్పుడు ఇది మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకు అనంటే కొన్ని ఇప్పుడు పెద్దలు నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు మాట్లాడారు. మనం ఎందుకు మంచి ప్రభుత్వం అనాలి అనే దానికి మీ అందరికీ కూడా విట్నెస్, సాక్ష్యం. నిన్నగాక మొన్న విజయవాడలో పెద్ద విపత్తు జరిగింది. ఆ విపత్తు నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏ విధంగా సహాయపడ్డారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. నిద్రాహారాలు లేకుండా ఇంటికి కూడా పోకుండా ఆ నీళ్ళలోనే నడుచుకుంటా పోయి, ఎట్లయినా సరే నేనున్నాను, నాయకుడు అనేవాడు ముందుండేవాడు, ముందుండి నడిపేవాడే నాయకుడు. అలాంటి నాయకత్వాన్ని ఆయన చూపించి నిరూపించగలిగాడు. కాబట్టి
మనం ఈరోజు మంచి ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. దానికి తోడుగా మనకున్నటువంటి డిప్యూటీ సీఎం గారు వారికి ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు, ఖచ్చితత్వము, నిజాయితీ, మనం చేసే పనిలో ఖచ్చితత్వం కానీ నిజాయితీ కానీ ఉంటే తప్పనిసరిగా ప్రజలు హర్షిస్తారు అనే దానికి మొన్న పెద్దలు ఇప్పుడే చెప్పారు. 10,000 ఆ ఫిగర్ నాకు అన్ని గ్రామాలు 13,000 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద ఆధారంగా నేను పనిచేస్తాను అనే ఒక గొప్ప ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, అట్లనే వరల్డ్ రికార్డ్ బుక్ లో వారి పేరు నమోదవటం వారి యొక్క పనితనానికి నిదర్శనమే ఇది. ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ. మీ అందరికీ తెలుసు, ఇది ఒక్కటే కాదు, ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. అంటే మా వ్యవసాయ అంటే అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ దాని మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగికి అనుకుంటాం కానీ ప్రతి వారికి కూడా 1వ తారీఖు కానీ 2వ తారీఖులు కానీ ఒక ఈఎంఐ అని ఉంటుంది. పాలవాడు బిల్లు, పనిచేసేవాడు బిల్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ టయానికి వాళ్ళకి ఇవ్వకపోతే అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, మీరేంది ఇవ్వలేకపోతున్నారు అనేది అదొక రకమైనటువంటి ఇబ్బంది. ఇచ్చేసినందుకు, అలాగే ముఖ్యంగా మన పులపర్తి రామాంజనేయులు గారికి, గౌరవ ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సభను అలంకరించినటువంటి మన జనసేన మండల అధ్యక్షులు క్షమించాలి, అందరికీ కూడా నమస్కారం. అయితే సమయం లేదు కాబట్టి మరి వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేలపగుల్లో మరి ముందు నుంచి కూడా పార్టీ పరంగా నిలబడి చేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు అందరూ కూడా వెనకాల ఎక్కడో ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మీరు ముందుకి నిలబడి పెడితే వాళ్ళు మీరు చెప్పకుండానే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటారని నా తరపు నుంచి మనవి చేసుకుంటున్నాను. అలాగే మరి మా నేలపౌలు పరంగా నా తరపు నుంచి నేను విన్నవించుకునేటటువంటి చిన్న విన్నపం సార్ ఎమ్మెల్యే గారికి. మరి మా చిన్న వయసులో ఉండగా మేము బస్సు వెళ్తుంటే బస్సు వెనకాల పరిగెత్తుకెళ్ళి కేంద్రాలు కొట్టిన రోజులు ఉన్నాయి. అయితే బస్సును చూసి సంతోషపడ్డాం, కానీ మరి ప్రయాణం చేయడానికి ఇబ్బంది అవుతుందన్నది కొంచెం ఎదిగిన తర్వాత మాకు తెలిసింది. చాన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కొంచెం ఆ సౌకర్యాన్ని కల్పించాల్సిందని ప్రత్యేకంగా నా తరపు నుంచి కోరుకుంటున్నాను. అలాగే ఈ 50 సంవత్సరాల పెన్షన్లు అని చెప్పేసి కూడా అన్నారని చెప్పి మరి ఆ మధ్య మనం చెప్పాం, దాని గురించి కూడా కొంచెం మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పి మరి కోరుతున్నారు. ఆ విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలాగే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి మీరు ప్రత్యేకంగా కలిసినప్పుడు మరి మీరు తీసుకెళ్లాల్సిందని కోరుచున్నాను. మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.